నమస్తే అందరికీ. శ్రీమాత్రే నమః. అందరూ బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో మనందరం కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ అండ్ బ్యూటిఫుల్ స్టోరీ తెలుసుకోబోతున్నాం అనమాట. ఈ స్టోరీ ఏంటి అంటే 'కలగుల శాంభవి'. పేరు వింటేనే డిఫరెంట్‌గా ఉంది కదా! ఎక్కడ మనం విని ఉండమనుకుంటా ఈ పేరనేది కూడా. సో, ఈరోజు ఆ అమ్మవారి గురించి తెలుసుకోబోతున్నాం అనమాటండి. ఈ అమ్మవారు ఎలా వెలిసింది? ఎక్కడ వెలిసింది? ఇవన్నీ కూడా మనం తెలుసుకుందామండి. నెల్లూరుకి కొంత దూరంలో ఉన్న బిట్రగుంట, కావలి ప్రాంతం తెలుసు కదా! చాలా మంది వెళ్తూ ఉంటారు. కావలి వెళ్తూ ఉంటారు. కావలిలో వెలిసిన కలగుల శాంభవి అమ్మవారి దేవాలయం అన్నమాట. సో, ఇక్కడ అమ్మవారు ఎలా వెలిసింది అండ్ ఆల్సో అమ్మవారి విశిష్టత ఏంటో కూడా మనకి ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి. జనరల్‌గా ఆ ఊరంతా కూడా ఒక కరువు ప్రాంతాలతో నిండిపోయిందన్నమాట అండి. నిండిపోవడంతో ఏమైందంటే చిన్న చిన్న చిట్టెలన్నీ కూడా కలుసుకొని ఒక గ్రామం కింద ఏర్పడ్డాయన్నమాట. అక్కడ ఎవరు ఎంత పంట వేసినా కూడా పంట పండేది కాదు. వాటర్ స్కేర్సిటీ చాలా ఎక్కువుండేది. సో, పంట బాగా పండేది కాదనమాట. అప్పుడు వాళ్ళంతా అనుకున్నారంట, మనం ఈ వరి అవి ఏస్తే పండట్లేదు కాబట్టి రాగులు జల్లుకుందాం. రాగులు చల్లుకుంటే రాగులు బాగా పండుతాయి కాబట్టి రాగులు జల్లుకుందాం అని చెప్పేసి రాగులనేవి చక్కగా అందరి పొలాల్లో రాగులు జల్లుకున్నారంట. రాగులు జల్లుకుంటే అందరి పొలాల్లో పండలేదంట పంట. కేవలం ఒక రామయ్య గారు పొలంలో మాత్రమే రాగులు పండాయంటండి. సో, ఆయనేం చేశారు, మొత్తం ఆ రాగులన్నీ కూడా కట్ చేసుకొని చక్కగా వాటంతా క్లీన్ చేసుకొని, చెరుక్కొని అన్నిటిని కూడా ఒక బుట్టలో పోశారనమాట. ఆ బుట్టలో పోసుకొని ఆయన ఏం చేశారు అంటే, ఊరందరిని పిలిచి ఎవరికి ఎన్ని రాగులు కావాలో తీసుకొని జావ కాచుకొని చెప్పేసి పంపించేశారు. అందరికి చక్కగా ఊర్లో అందరూ ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే, అదే వాళ్ళందరికి కూడా మరి అంటే ఎవరికీ పండలేదు కాబట్టి ఆయన ఒక్కళ్ళకే పడింది కాబట్టి ఆయన దాన్నంతా కూడా పంచుదాం అనుకున్నారనమాట. అందుకే మొత్తం అందరిని పిలిచి పంచడానికి ఒక్కొక్కళ్ళు గుప్పెడు గుప్పెడు తీసుకొని వెళ్తున్నారు. ఎన్ని గుప్పెలు తీసినా కూడా అందులో మనకి రాగులు కనిపిస్తున్నాయన్నమాట. అసలు ఏంటి ఎంత తీసినా కూడా రాగులు వస్తున్నాయి అనుకుంటే, ఆ రామయ్య గారు ఏం చేశారు అంటే, అది మొత్తం గంపంతా ఇలాగా బోలించారనమాట. ఆ బోలించిన గంపలో మనకి 9 అడుగుల అమ్మవారి విగ్రహం దొరికిందనమాట అండి. పంచల విగ్రహం దొరికింది. ఆ పంచలోహ విగ్రహం ఎలా ఉందంటే మనకి చూడ్డానికి 2 కళ్ళు సరిపోవట్లేదనమాట. అంత అద్భుతంగా ఉందనమాట అండి. ఆ విగ్రహాన్ని తీసుకొని వాళ్ళేం చేశారంటే, అక్కడ పైనుంచి ఆకాశవాణి వినిపించిందనమాట. అంటే మీ అందరి ప్రేమ అలాగే మీ యొక్క షేరింగ్‌నెస్‌కి నేను ఉద్భవించాను కలగుల అని చెప్పేసి. అంటే కలిసి ఉండే మీ యొక్క స్వభావానికి నేను దానికి మెచ్చి ఇలా మీకు ఇక్కడ అవతరించా అని చెప్పేసి చెప్పిందనమాట అండి అమ్మవారు. సో, ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి వాళ్ళు ఒక చిన్న దేవాలయం నిర్మించుకొని అక్కడ పూజ చేసుకోవడం స్టార్ట్ చేశారనమాట అమ్మవారికి. నిజానికి ఆ అమ్మవారు మొత్తం వచ్చిన తర్వాత మొత్తం గ్రామం అంతా కూడా డిఫరెంట్‌గా మారిపోయిందనమాట అండి. ఎక్కడ కరువు కాటకాలు లేవు. పంటలు బా పండుతున్నాయి. వానలు బా పండుతున్నాయి. చక్కగా సుభిక్షంగా ఉన్నారు. రోగాలు వచ్చులు లేవు. అందరూ హ్యాపీగా ఉన్నారనమాట. మార్నింగ్ అంతా అమ్మవారు పూజ చేసుకుంటారు. సాయంత్రం ఎవరెళ్ళే వాళ్ళు విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం పూట అమ్మవారు దేశ సంచారం చేస్తుందనమాట అండి. దేశ సంచారం చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, అమ్మవారు ఉగ్ర స్వరూపంగా తిరిగినప్పుడు ఆ ఊర్లో ఉన్న జంతువులు, అలాగే క్రిమికీటకాలు, రోగాలు రాకుండా అమ్మ ఊరంతా తిరిగేసి ఆడొచ్చేసరికి తెల్లవారుజామున అవుతుందనమాట. తెల్లవారుజామున వచ్చి ఆమె విశ్రాంతి తీసుకుంటుంది. ఆ విశ్రాంతి సమయంలో ఏమవుతుందంటే, ఈ యొక్క ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ జనరల్‌గా పల్లెటూరు అంటే ఎలా స్టార్ట్ అవుతుంది? 3:00, 4:00 అందరూ లేచిపోతూ ఉంటారు కదా! సో, 4 గంటలకే కోడుకోవడం స్టార్ట్ అవుతుంది. సో, ఆ కోడికూతతో అందరూ లేస్తారు. లేచిపోయి ఎవరి పని వాళ్ళు చేసుకుంటారనమాట. అప్పుడే అలసిపోయి వచ్చిన అమ్మవారికి నిద్ర సరిపోవడంతో అమ్మవారు చాలా ఇబ్బంది పడిపోయేదనమాట అండి. సో, అప్పుడేం చేసిందంటే ఒక ఆవిడ మీద పూనకం కిందొచ్చి చెప్పిందనమాట. నాకిలా ఇక్కడొద్దు. మీ అందరూ చెప్పులతో నేను ఉండలేకపోతున్నాను. నన్ను ఊరు అడవిలో ఒక దేవాలయం కట్టి అక్కడ ప్రతిష్ఠించమని చెప్పిందనమాట అండి. అమ్మవారి కోరిక మేరకు మళ్ళీ ఊరి అడవిలో ఒక చిట్టడవిలో తీసుకెళ్ళి అక్కడ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారనమాట. ప్రతిష్ఠించి అక్కడ కూడా పూజలు చేసుకుంటూ ఉంటూ ఉండేవారు. ఇలా అమ్మవారు ఆ ఊరిని అక్కడి నుంచి అలా కాపు కాస్తూ ఉండేదనమాట. సో, ఈ విధంగా ఏమైందంటే కొన్నాళ్ళు అలా గడిచిపోయింది. అలాగే ఈ అమ్మవారి ఇక్కడ అర్చకులు కూడా మనకి కంసాలులనమాట అండి. కంసాలులంటే ఎవరంటే మనకి బంగారం, సోనార్‌లు అని చెప్తూ ఉంటారు కదా! సోనార్స్ అంటే బంగారం, గోల్డ్ స్మిత్స్ వ్యాపారం చేసేవాళ్ళు మనం కంసాలులు అంటూ ఉంటాం. అలాగే వాళ్ళు విశ్వబ్రాహ్మణులనమాట. సో, వాళ్ళది ఎక్కువ అమ్మవారి ఇక్కడ ఉపచార పూజలను కూడా వాళ్ళు చేస్తూ ఉండేవారు. అండ్ వేదాలకి అలాగే ప్రత్యేకమైన కార్యక్రమాలన్నిటికి కూడా ఇంకొక పంతులు ఉంటూ ఉండేవారనమాట. ఇలాగా అమ్మవారికి కలగల తల్లి అని చెప్పేసి పేరొచ్చింది. రాను రాను ఆ అమ్మవారి పేరొచ్చేసి మనకి కలగొల శాంభవి కింద మారిందనమాట. అలాగే ఆ దేవాలయము ఇప్పటికి కూడా మనకి కావేరి అనే కావలి నది ఒడ్డున మనకి కనిపిస్తూ ఉంటుందనమాట అండి. ఆ తర్వాత ఏమైందంటే మనకి అమ్మవారిని బాగా ఉపాసించే ఒక భక్తుడు అమ్మవారిని బాగా కోరాడనమాట. అమ్మ నువ్విక్కడ ఉంటే కుదరదు. నువ్వు ఊరు అవతల ఉంటే కుదరదు. నీవు ఊరికి మధ్యలో ఉండాలని చెప్పేసి కోరితే ఆయన కోరిక మేరకు అమ్మవారు వచ్చిందనమాట అండి.
ఇక్కడ అమ్మవారు ప్రత్యేకంగా చనివిడి, పానకం, వడపప్పు నైవేద్యం పెడుతూ ఉంటారనమాట. కావిళ్ళతో సన్నివిడి తీసుకొస్తూ ఉంటారు అమ్మవారికి. అలాగే ఎవరైనా కూడా ఏమైనా కోరికలు ఉంటే కూడా అమ్మవారు నెరవేర్చడానికి సిద్ధంగా ఉంటుందనమాట. అంటే పిల్లల గురించి కావచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్ అన్నీ కూడా మనకి అమ్మవారు కోరికలు తీర్చడానికి సిద్ధంగా ఉంటుందనమాట. అండ్ ఆల్సో ఇంకొక విశేషం ఏంటంటే మనకి ఇక్కడ అమ్మవారిని ఏ రకంగా కొలిస్తే ఆ రకంగా మనకి అమ్మవారు కనిపిస్తుంటుందనమాట. అంటే వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు ఊర్లో అందరూ కూడా సామూహికంగా పూజ చేసుకుంటే అమ్మవారు మనకి వరలక్ష్మి స్వరూపంగా కనిపిస్తూ ఉంటుంది. దసరా నవరాత్రులు చేస్తే దుర్గాదేవి దర్శనమిస్తూ ఉంటుందనమాట. అంటే ఎవరు ఏ రకంగా ఏ స్వరూపంగా అమ్మవారిని పూజిస్తే ఆ స్వరూపంలో అమ్మవారు మనకి కనిపిస్తూ ఉంటుందనమాట అండి. 16 కళలు కూడిన అమ్మవారు మనకి నిజంగా అందరికి తెలిసే ఉంటుంది కదా! అమ్మవారి షోడశ కళా ప్రపూర్ణ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అంటే మనకి చంద్రుడిలో ఉన్న అన్ని కళలు కూడా అమ్మవారిలో కనిపిస్తూ ఉంటాయని చెప్పేసి మనకి చెప్తూ ఉంటామనమాట. అలాంటి కళలన్నీ కూడా ఉండే అమ్మవారు మనకి కలగల శాంభవి అమ్మవారు అనమాట అండి. శాంభవి అనే పేరు ఎందుకు వచ్చిందంటే మనకి శంభుని రాణి కింద శాంభవి కింద మార్చారనమాట. ఆ తర్వాత అక్కడే కొన్ని శివాలయం నిర్మించారు. ఆయన పేరు శంభుదేవుడు అని పెట్టారు. అక్కడ అమ్మవారు శాంభవి కింద మారిందనమాట. శంభుని ఇల్లాలు కాబట్టి శాంభవి కింద మారింది. అలాగే ఆమె పేరు కలగల శాంభవి కింద మారిందనమాట. అండ్ ఆల్సో ఆషాఢ మాసంలో అమ్మవారు ప్రత్యేకంగా శాకంబరి అలంకరణ చేస్తూ ఉంటారు. అండ్ దసరా నవరాత్రులు పూజలు చేస్తూ ఉంటారు. అమావాస్యకి, పున్నాలకి హోమాలు చేస్తూ ఉంటారు. ఇలా డిఫరెంట్ పూజలు కూడా అమ్మవారికి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయన్నమాట అండి. అండ్ ఈ గుడికి అనుసంధానం చేసుకొని ఆ ఊరంతా కూడా డెవలప్ అయిందనమాట. ఈ గుడి సెంటర్ కింద చేసుకొని మొత్తం ఊరంతా కూడా మనకి డెవలప్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. అంటే ఇప్పుడు చాలా మంది వెళ్ళే ఉంటారు. కావలి అమ్మవారి గుడికి వెళ్ళే ఉంటారు. వెళ్ళకపోతే ఇప్పుడైనా వెళ్ళండి. చాలా బాగుంది దేవాలయం చెప్పేసి నేను చదివాననమాట. సో, అందుకే నేను కూడా వెళ్ళడానికి ప్రయత్నిస్తాను దేవాలయానికి. అండ్ ఆల్సో ఆ ఊర్లో మనకి అమ్మవారే ఒక బావిని తవ్వించిందనమాట. ఒక నది తటాకంగానే తవ్వించింది. దాని పేరొచ్చేసి మనకి అది రావడం వల్ల ఏమైందంటే చాలా మందికి ఈ యొక్క వాటర్ స్కేర్సిటీ అంతా కూడా పోయిందనమాట. దాని పేరు కూడా ఏదో ఉంది స్టోరీలో. నేను అంత క్లారిటీగా మొత్తం స్టోరీ చదవలేదు కాబట్టి మీకు చెప్పలేకపోతున్నానన్న. సో, దానికి కూడా మంచి తటాకానికి మంచిగా అమ్మవారు తవ్వించని చెప్పేసి చెప్తూ ఉంటారు. అండ్ అమ్మవారి తెప్పోత్సవాలు కూడా తటాకంలో చేస్తూ ఉంటారనమాట. సో, ఈ విధంగా మనకి కలగుల శాంభవి అమ్మవారు మనకి కావలి నది ఒడ్డున మనకి కనిపిస్తూ ఉంటుందనమాట. సో, ఎవరైనా దర్శనం చేసుకోకపోతే వెళ్లి దర్శనం చేసుకోండి. రాగుల నుంచి అమ్మవారు ఉద్భవించిందనమాట. ఇది ఎక్కడ కూడా మనకి కని వినని ఎరుగని ఒక అద్భుతమైన కథ. అలాగే అమ్మవారు కూడా చాలా స్వచ్ఛమైన తల్లి. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం, కల్పవృక్షం మనకి అమ్మవారు అనమాట. సో, ఎవరైనా వెళ్ళకపోతే వెళ్ళండి. సో, ఇంతే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ కార్తిక్. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.